హల్లెలూయా. వాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాప క్షమా, కలువరిలో నా పాపము పోచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పోచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. వాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాప క్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాశించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాశించినది. కావలివై నన్ను ప్రోచితివి, కావలివై నన్ను ప్రోచితివి. వాసిల్లెను సిలువలో పాప క్షమా, యేసు
దేవునికి మహిమ కలుగునగాక. కొడుకులైన దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పాట ద్వారా దేవుడు మహిమపడతాం. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడనివే నా ఆరాధన, నీకే నా ఆరాధన. పునరుద్ధానుడనివే నా ఆరాధన, నీకే నా ఆరాధన. విజయ గీతము మనసార నేను పాడేదా, ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసితివి నీ రూపము చూడనాను. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసితివి నీ రూపము చూడనాను. యేసయ్యా, నీ మాటలే నన్ను నడిపినవి. నీ రూపమైన సంగతులు యేసయ్యా, నీ మాటలే నన్ను నడిపినవి. నీ రూపమైన సంగతులు Amen.
Hare
దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సాయంకాలాన ప్రభు యొక్క సన్నిధానంలో మనందరం కూడా కూడుకోవటానికి, ఆ ప్రభుని మనము ధ్యానపరచడానికి దేవుడు మనకెంతో సహాయం చేశాడు. ఆయన కృప ఎంతో విలువైంది. ఈ యొక్క 40 దినముల యొక్క ఉపవాస ప్రార్థనలో మరి మొదటి నుంచి కూడా కుటుంబాలు దర్శించడానికి, కుటుంబంలో ఆరాధనలు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ప్రత్యేకంగా ఈరోజు దేవుని సన్నిధానంలో మనందరం కూడా కూడుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ప్రత్యేకత మనకుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం, దేవుని ఆరాధన చేస్తూ ఉంటున్నాం. అయితే ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలోని ఆయన మందిరంలో మనం దేవుని కనపరచాలి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కోరికను ఏర్పాటు చేయమనేది జరిగాయి. ఈరోజు ప్రభు మనతో కూడా ఆయన మాట్లాడాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నారు. కాబట్టి మీరున్న స్థలంలో లేచి నిలబడినట్లయితే ఆ పరలోకపు తండ్రిని ఒక 5 నిమిషాలు దేవుని మనము ఆరాధన చేయాలి. దేవుడు తన కార్యాన్ని మన పట్ల ఆయన చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నవాడైనా, నడిపిస్తున్నవాడైనా. కాబట్టి ఆ కృప కలిగిన యేసయ్య దగ్గర నిలబడిన మన జీవితాలు, మన కుటుంబం ఈరోజు దేవుని ఆరాధించుకున్నప్పుడు ప్రభువే మన పట్ల తన కార్యాన్ని ఆయనే చేయాలి, ఆయనే మనల్ని నడిపించాలి. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం 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 ఉపవాస దినాన్ని బట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మన కుటుంబాన్ని కట్టి ఆయన ఆశీర్వదించినందుకే దేవుడు మనం స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. Glory, hallelujah, hallelujah, hallelujah. Hosanna, Meena, Balamayinadi. Hosanna, Meena. Glory, hallelujah, hallelujah, hallelujah. Yes, I am the Sultan, Sultan, Sultan. Study. Hallelujah, hallelujah, hallelujah. Yes, Sultan, Sultan.
రెండు చేతులు పైకెత్తి ప్రభువును ఆరాధన చేద్దాం. హల్లెలూయా.
గణపరచడానికి నా ప్రభా మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా మమ్మల్ని బలపరచండి. మేము మీ మాటలు ప్రభావానికి వర్ణించాలి. మీరు మాటలలో మమ్మల్ని ఆదరించండి ప్రభా, మమ్మల్ని బలపరచండి స్వామి. మీ కృపగల కార్యాలు ప్రభా, శక్తివంతమైన కార్యాలు ప్రభా జరిగిపోచేసి మీ నామానుకునైనా ఘనత మీద తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేసేందుకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశంలో మనం వెళుతూ ఉంటున్నాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఆయన బలపరిచే దేవుడు. కొద్దిసేపు మాత్రమే మాట్లాడతాయి మాటలు. ఈ మాటలు మీ హృదయానికి హత్తుకుంటాయని, ఈ మాటలు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాయని నేను ఎంతగానో విశ్వసిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే కదా దేవుడు ఏది కూడా ఏ విషయంలో ఆయన తప్పిపోయేవాడు కాదు. ఆయన ప్రతి విషయంలో కూడా మనకైనా సహాయం చేసే దేవుడు. ఇక భక్తుడైన సొలొమోను ఆయన ప్రార్థన జీవితం ఎంతో శ్రేష్టంగా కనబడుతుంది. దేవుని అడిగే విధానంలో కూడా ఆయన జ్ఞానముగా ఆయన దేవుని అడుగుతూ వచ్చారు. కాబట్టి ఆయన లోకములో దేనిని ఆయన కోరుకోలేదు, కానీ ఆస్తిని కానీ అంతస్తులు డబ్బుని ఏది ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకునేది ఒకటి ఏమంటే కన్నా మంచి చెడును గ్రహించడానికి జ్ఞానం కోసము ఆయన కోరుకున్నాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకు ప్రసాదింపజేశాడు. ఆ జ్ఞానాన్ని బట్టి సొలొమోను యొక్క ప్రార్థనలు ఎక్కడ చేస్తున్నప్పటికీ కూడా, ఏ విషయంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పటికీ ప్రతి విషయంలో కూడా ఆయనకు జవాబు దొరుకుతూనే ఉంటున్నది. హల్లెలూయా. ఆయనకి జవాబు దొరుకుతూనే ఉంది. ప్రియులారా, వారిని మనం గమనించాల్సింది. వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే రాసుల గ్రంథముల నుంచి మొదటి రాసులు 8వ అధ్యాయం 56వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, మొదటి రాసులు 8వ అధ్యాయం 56వ వచనాన్ని మనం చదువుకుంటే, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగిండుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనను తప్పిపోయినది కాదు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బాగా గమనించాల్సింది, సొలొమోను ప్రార్థన చేసి విన్నపం చేసిన తర్వాత, ముగించిన తర్వాత తన చేతులను చాపి యెహోవా బలిపీఠములకు ఎదుట మోకాళ్ళుండుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలుల సమాజం అంతటిని ఆయన ఏం చేశాడంటే దీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దీవెనలో ఏమంటున్నాడంటే, ఎట్లనగా తను చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగిండుగాక. మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, ఆయనకి ఏం కలగాలని చూసుకుంటున్నాడు? స్తోత్రము కలిగి ఉండదుగాక. అంటే ఈ విషయంలో నిజంగానే చాలా చక్కగా ఆయన మాట్లాడినట్టు, తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాట అయినను తప్పిపోయినది కాదు అని మాట్లాడుతూ ఉంటున్నాను. అంటే ప్రార్థన చేశాడైనా, ప్రార్థన చేసిన తర్వాత పరిమితుల దగ్గరకు వచ్చి తన చేతులు పైకెత్తి ఆయన ఏ మోకాలు ఉండుట మాని లేచి నిలిచిన తర్వాత చేతులెత్తాడు, మోకాళ్ళని ప్రార్థించాడు. వాళ్ళు లేచి నిలబడిన తర్వాత గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే దీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అనేది
మనకు శుభవర్తమానాన్ని మనకు పంపించగలుగుతాం. ఆ వర్తమానాలను బట్టి మనం ఏం చేయాలంటే కదా ఇతరులను మనం దీవించే వారుగా మనం ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మీకు శుభమవుతుంది కాక దేవుడు చేసిన వాగ్దానములో ఏ ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. ఇప్పుడు మీరు పక్కలో చెప్పండి, దేవుడిచ్చిన వాగ్దానములో ఏ ఒక్కటి కూడా నీకు తప్పిపోయినది కాదు. అందుని బట్టి దేవుడికి స్తోత్రము అని చెప్పండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా చెప్పండి. హల్లెలూయా. ఏమో చెప్పలేదే, నాన్నవాడు చెప్పలేదా? దేవుడు దీవించిన దాకా. హల్లెలూయా. ఎందుకంటే ఇందుని బట్టి దేవుని మనకి ఏం చేయాలంటే స్తోత్రము చెల్లించాలి. మనం ఏం చేయాలి? మనము స్తోత్రము చెల్లించాలి. అంటే దేవునికి స్తుతులు మనం చెల్లించాలి. ఎందుకంటే ఆయన ప్రతి మాట ఏది కూడా తప్పిపోలేదు అంటున్నా. అది తప్పిపోదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. తప్పిపోయినది కాదు ఏ ఒక్క మాట అయినా కూడా. నీ జీవితానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏ ఒక్క మాట కూడా అది తప్పిపోదు అని ఈ విధంగా దీవించమన్నాడు దేవుడు. సొలొమోను చాలా చక్కగా మాట చెప్పాడు. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి ఆయన తీసుకున్న జవాబు, ఆ ప్రతిఫలం, దేవుడిచ్చిన మాట ప్రజల వైపు తిరిగి గట్టిగా మహాశబ్దముతో వాళ్ళని దీవిస్తూ చెప్తున్న మాటలు ఇవి. ఈ మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలుగా, ఈ మాటలు తన కార్యాలు దేవుడు జరిగించే విధముగాను కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే మనము దుఃఖపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన కార్యాలన్నీ కూడా ఆయన జరిగించేవాడు. ఆయన నేను సాయంకాలము ఆరాధనలో ఒక మాట మాత్రమే నేను చెప్పాను. కీర్తన భాగంలో నుంచి 139వ కీర్తన 14వ వచనాన్ని మీతో నేను చెప్పాను. నేను ఒకసారి ఆ మాట చదివి వినిపించండి. 139వ కీర్తన 14వ వచనాన్ని. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. అందును బట్టి నేను నీకు ఏం చెల్లిస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములన్నీ కూడా ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ వాగ్దానములన్నీ కూడా ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. హల్లెలూయా. ఒక్క మాట కూడా తప్పిపోయేది కాదంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఎంతవరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రార్థనలో నిస్సహాయం అనేది, నిరుత్సాహం అనేది, లేకపోతే దాన్ని ఏమంటారంటే ఆ ప్రార్థన మీద గురి కూడా తప్పిపోతూ ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనలో గురిని తప్పిపోతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని కార్యాలు పొందుకోలేక, నువ్వు ఆశించని ప్రభు దగ్గర నువ్వు పొందుకోలేక, ప్రభు వైపు నువ్వు చూస్తున్నది ఆయన దగ్గర నుంచి మనం తీసుకోలేక ఉండిపోతున్నారు. కాబట్టి ప్రార్థన వైపు కూడా గురి అనేది తప్పిపోతూ ఉంది. అయితే ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో ఏ ఒక్క మాట కూడా తప్పిపోదు అనే మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మాట కూడా, ఒక్క మాట కూడా అది తప్పిపోయేది కాదు. అంటే
దేవుడు ఏ మాటనిచ్చాడో, ఏ వాగ్దానం చేశాడో వాటన్నిటిని కూడా దేవుడు అని నెరవేరుస్తూ వచ్చాడు, నెరవేర్చాడు కూడా. అయితే అన్ని చేసిన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎందుకు దేవుడు ఆ పని చేయడు? ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఆ పనిని, ఆయన నడిపిస్తాడు ఆయన. అయితే మనకి ఏమవుతున్నదంటే ఆ గురి అనేది తప్పిపోతా ఉంది కాబట్టి దాన్ని మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాం. ప్రియులారా, జాగ్రత్త, గురి తప్పిపోవద్దండి. దేవుని వైపు చూడండి, ప్రార్థన వదలద్దండి. అందుకే అంటాడు కదా లూకాసు వార్తలో ఏమంటాడు? విసుగక నిత్యము ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన చేయాలి. అంటే నిత్యము విసుగగా రాకూడదు. ఎందుకంటే దేవుడు ఆ వాగ్దానాన్ని ఏ ఒక్క మాట అయినా కూడా తప్పిపోయేవాడు కాదు. కాబట్టి మనకి ఏముండకూడదంటే కదా విసుగు అనేది రాకూడదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏమీ లేదు మన దగ్గర, ఏది మనం పొందుకోలేకుండా ఉన్నాము. లోకం మనల్ని చూస్తూ ఉంది, ప్రజలు మనల్ని అందరూ కూడా గమనిస్తూ ఉంటున్నారు. నీ బంధువులు నేను గమనిస్తూ ఉంటున్నారు, నీ కుటుంబం నేను గమనిస్తూ ఉంది. ఏమని గమనిస్తున్నారో తెలుసా? వీరు ప్రార్థన చేస్తారు కదా, వీరికి దేవుడు సహాయం చేస్తాడా లేదా? వాళ్ళు చూస్తున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు నేను ఏమంటున్నారంటే సూటిపోటు మాటలు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు దేవుని నమ్మినావు కదా, ఇంకా నీకు ఎందుకు జరగదా అని కూడా నేను మాట్లాడుతున్నాను. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం నొచ్చుకుంటుంది. నొచ్చుకుంటూనే కాకుండా నెమ్మదిగా ఏమైపోతున్నామంటే ప్రార్థన మీద నిర్లక్ష్యం వచ్చేసి ఆ గురి తప్పిపోతూ ఉంటున్నాం. అయినా ఆ స్థితిలోనే ప్రభు దగ్గర మనం ప్రార్థించి, మన చేతులు పైకెత్తి మోకాలని ప్రార్థించి, చేతులు పైకెత్తమంటున్నాడు, మోకాలను అంటున్నాడు. అయితే మరి లేచి నిలబడిన తర్వాత దీవించడానికి దేవుడు మనకి ఏం చేస్తాడంటే అధికారాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆయన. అంటే ప్రతి మాట విషయంలో దేవుడు ఆయన నెరవేర్చేవాడు ఆయన. హల్లెలూయా. ప్రతి మాటని కూడా ఆయన నెరవేర్చేవాడు ఆయన. ఎందుకంటే దేవుడు చూడండి, ఒక విషయం చెప్తున్నాను. ఒకసారి పేతురును మరి యేసయ్య కూడా వారు కూడా పన్ను కట్టాల్సి వచ్చింది. పన్ను కట్టాల్సి వస్తే పేతురు ఆయన చూస్తా ఉన్నాడు. చూస్తామంటే దేవుడు ఏమన్నాడంటే, పేతురు వెళ్ళి చేప నోట్లో చేయి పెట్టు, దాంట్లో ఏముంది? షెకేలు ఉంది, దాన్ని తీసుకొచ్చి నీకు నాకు పన్ను కట్టేస్తాము అన్నాడు. పన్ను కట్టమన్నా అంటే దాని నోట్లో ఉండేది ఎవరు తెలుసు? యేసయ్యకి తెలుసు. అంటే మనము పేతురులాగా మనం నిలబడి ఉంటున్నాం. మనం ఏం చెయ్యాలబ్బా, ఏం చెయ్యాలబ్బా, ఏం జరుగుతుందో ఏమో, ఎట్లుంటుందో ఏమో, నా భవిష్యత్తు ఏందో, నా పరిస్థితి ఏందో, నా కుటుంబం ఏందో, మేము ఇంకా ఇట్లనే మేము ఉన్నామా, ఏమి నా పరిస్థితి అని దీర్ఘంగా మాట్లాడుకుంటా ఉంటా, దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉంటా. ఈ పేతురు అదే నేను అదే అనుకుంటున్నాను. చూస్తా ఉన్నాడు యేసయ్య అని. చూసిన తర్వాత శిష్యులతో ఆయన ఏమన్నాడంటే, వెళ్ళి ఆ చేపలోకి తెచ్చి పెట్టు. అది మన కొడుకు ఏం తీసుకొచ్చింది? పన్ను కట్టేకి షెకేలు తీసుకొచ్చింది. కట్టేసి కాకుండా ఆయన ఈ దేవుడు ఈయన అన్ని మెంట పనులే అనుకున్నాను. ఆయన మెంటలు కాదు. ఆయన మన కొరకు ఏదైనా కానీ ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన సృష్టించగలుగుతాడు. ఆయన నీ కొరకైనా ఏ కార్యమైనా చేయగలుగుతాడు. ఆయన ఎలాంటి అద్భుతాలైనా చేయగలుగుతాడు. ఆయన ఎందుకంటే యేసు ప్రభుని యెరూషలేము తీసుకెళ్తున్నప్పుడు హోసన్నా హోసన్నా అని చెప్పి ఆయన తీసుకెళ్తూ ఉంటే ప్రజలు వచ్చి ఆటంకపరిస్తే, అక్కడ ఆ పరిస్థితులు వాళ్ళు వచ్చి ఆటంకపరిస్తే యేసయ్య వీరు నోరు చూస్తే రాళ్ళు ఏం చేస్తాయి?
స్తుతిస్తాయి అంటే దేవుని మాట అక్కడ మాట విడితే ఆ రాళ్ళు కూడా ఏం చేయగలుగుతాయి? స్తుతించగలుగుతాయి. అంటే దేవుని కార్యం అది. అది రాయే, నీవు కూడా రాయే, కదలలేని వ్యక్తివే, ఏమి చేయలేని వ్యక్తివే. దేవుడు ఆజ్ఞాపిస్తే రాయి ఏమవుతుంది? దేవుని స్తుతించగలుగుతాడు, దేవుని కార్యాలు చేయగలుగుతాడు. అంటే దేవునికి సమస్తము తెలుసు. నా దగ్గర ఏముంది ఏమైతే దేవుడు చేస్తాడా? పని ఎప్పటికప్పుడు ఆయన చేస్తాడు ఆయన. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఏ ఒక్క మాట అయినా కూడా తప్పిపోయినది కాదు అని అంటున్నాడు. రెండో విషయాన్ని మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో నుంచి 12వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు 12:25 మనం చూడండి. తొందరగా చదవాలి. యెహోవానైన నేను ఏం చెప్తానంటే ఆయన ఏమి ఇచ్చినాడంటే ఆయన మాట ఇచ్చిన్నాను, నేను ఇచ్చే మాట ఇకను ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయవారా మీ దినములో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు యెహోవాని నేను. ఎవరంట? నేనే, ఎవరో కాదు. నేను ఏం చేస్తున్నాను? నేను మాట ఇచ్చి ఉన్నాను. దేవుడికి ఏం మాట ఇచ్చినాడు? సిలువలో 7 మాటలు కాదు. ఏ మాట ఇచ్చినాడు ఆయన? పోనీ ఇచ్చినాడా లేదా? ఏమి ఇచ్చినాడు? హల్లెలూయా. దేవుడు మనకి ఏం చేసినాడంటే యెహోవాని నేనే ఏం చేస్తున్నాను? మాట ఇచ్చుచున్నాను. నేను ఇచ్చే మాట ఇంకేం జరగదు? ఆలస్యము జరగదు, జరగదు అంతే. అదే చెప్తే ఆయన ఇంకా ఆలస్యము చేయదండి. నేను ఆలస్యం చేయండి. ఎందుకు ఆలస్యం చెయ్యను అని ఆయన మాట్లాడుతున్నారంటే, తిరుగుబాటు చేయవారులారా మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చదను. ఇదే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేసేవారు ఎక్కువైపోయినారు మన పైన. లేదా ఎంతమంది అంటారు తిరుగుబాటు చేసి ఏ ప్రార్థన 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 ఏదమ్మా ఇది? ఏదినైనా ఇది నువ్వు అట్లే చేసుకుంటావు ప్రార్థన, మా పని మేము చేసుకుంటా పోతాం. కొంతమంది ఇట్లా వాళ్ళు ఏమంటారంటే మూర్ఖులు చెప్పేస్తారు. ఆమె ఒక మూర్ఖురాలు, ఆయన ఒక మూర్ఖుడు, మాట్లాడితే ప్రార్థన ప్రార్థన అంటాడు అని ఒక సామెత కూడా చెప్పేస్తాం. గాల్లో దీపం పెట్టి దేవుడా దీపం ఆరిపోకుండా ఉండాలంటే జరుగుతుందా? దాన్ని ఆడుకోవడానికి ఏం చేయాలంట? వీడు ప్రయత్నం చేస్తాడంట. ఇదొక మూర్ఖత్వం అన్న. తిరుగుబాటు చేసే వాళ్ళరా మీ దినములోనే నేను మాట ఇచ్చా, దాన్ని ఏం చేస్తాను? నేను నెరవేరుస్తాను. నేను హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? ఆయన కొంతమంది ఏమంటారంటే అన్ని రికమెండేషన్లు అయిపోయి పోస్టింగ్లు తీసుకుంటారు. తీసుకొని ఏమంటారంటే మళ్ళా వచ్చాడు కూర్చొని మేము ప్రార్థన చేసినాము, దేవుడు మాకు ఇచ్చినాడు అని అంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేయలేదు, నీకు రాలేదు అని ఎగతాళిగా మాట్లాడేది. కానీ వాడు చేసిన పని ఏమంటే
రికమెండేషన్లో కాలు పట్టుకోవటంలో ఏదో ఒకటి జరిగితే లంచాలు ఇవ్వటాలు ఏదో పని చేసుకోవాలి చేసేటారు. మళ్ళీ వచ్చేయమంటారు దేవుడు ఇచ్చినారంట. దేవుడు అంటాడు ఏం ఇయ్యలేదా ప్రభు, నేను ఇచ్చితే అది ఎలా ఉంటుందని సమాధానకరంగా ఉంటుంది. హల్లెలూయా. నేను ఇస్తే నీకు ఎలా ఉంటుంది, అది సమాధానంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది నీకు. అది నేను ఇస్తే నీకు అది నెమ్మదిగా ఉంటుంది, నెమ్మది కలిగిస్తుంది. నేను ఇస్తే నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనుషుడు ఇస్తే సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆశీర్వాదం లేదు, బతుకులో సంతోషము ఉండదు. దేవుడు ఇస్తే ఇవన్నీ ఉంటాయి. సంతోషం ఉంటుంది, సమాధానం, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. అందుకే ఆయన చెప్తున్న మాట ఏమంటే, తిరుగుబాటు చేయగలరా, మీ జనములలో నేను మాట ఇచ్చిన నెరవేర్చలను. ఇదే యెహోవా వాక్కు. ఇంకా నేను ఏం చెయ్యనంటే ఆలస్యం నేను చెయ్యను, ఆలస్యం నేను చెయ్యను. ఏమో దేవుడు నాకు గట్టిగా మాటలు ఇస్తున్నాను. ఈరోజు దాదాపు 5 గంటల నుంచి నేను బైబిల్ని వెతుకుతూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. కానీ ఎన్ని వాక్యాలు చూస్తున్నప్పటికీ దేవుడు పక్కన ఏ మాట ఇచ్చినాడైనా, మాట ఇచ్చిన వాడిగా ఆలస్యము చేయడు. ఆలస్యము లేక ఏమవుతుందట, జరుగును. హల్లెలూయా. మనం మాట ఇస్తాము కానీ మనం చెయ్యం. మాట ఇస్తాం, నేను సాయంత్రం ప్రాంతం రాకూడదా అంటే నువ్వు ఎందుకు మేము వచ్చేస్తాం కదా అంట. మేము వస్తాము అంట, మాట చెప్పేస్తారు, రా. మనుషుడు మాట తప్పేవా, మనుషుడు అబద్ధికుడు మనుషుడు. అంటే ప్రస్తుతంలో కూడా తప్పించుకోవటానికి మాట్లాడతారు. ఆ మనిషి నుంచి తప్పించుకోవటానికి ఏదో మాట చెప్పి పంపించేస్తాం. కానీ రాదు, అబద్ధికులారా, మాట తప్పిన వారులారా, ఈ రోజున యేసయ్య అంటున్నాడు, అది ప్రభువుకి ఇష్టం లేదు. అది నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తానని చెప్తాను. ప్రార్థన చేయము. ఆ మనిషి కనబడితే ఏమంటామంటే, నీ కోసం ఏం చేసినా నేను ప్రార్థన చేసినాను, నీకోసం ఏం చేశాను, నేను ప్రార్థన చేశాను. నేను ఈ మధ్య ఒకరికి ఫోన్ చేసి మాట్లాడతా, నేను ఊరికే కావాలని మాట్లాడే మాట్లాడు, నేను నాన్న మీకోసం ప్రార్థన చేస్తున్నాను నాన్న అన్న. ఎంతవరకు మాకు ముఖ పరిచయాలు లేవు, కానీ ఫోన్ల మీద మాట్లాడుతున్నాను. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నానా అంటే ఆయన అన్నాడు, అయ్యగారు నేనైతే నీకోసం ఇంకా ప్రార్థన చేయలేదు, ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే ప్రార్థన చేస్తానన్నా, అంతేకాని నీకోసం నేను ప్రార్థన చేయలేదు అయ్యగారు అని అన్నాడు. నిజంగా నాకు ఆ మాట ఎంతో సంతోషం. చెయ్యలేదు చేయనట్టు చెప్తున్నా. ఈరోజు మనము చెయ్యనిది చేసినట్టు చెప్తాం మనం. అంటే మనుషుడు ఎలాంటి వాడంటే అబద్ధికుడు. మనుషుడు అబద్ధికుడు. మాట తప్పేవాడు మనుషుడు. స్థిరముగా ఎవ్వరు కూడా లేరు. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవాను నేను మాట ఇచ్చినా నేను నువ్వు తిరుగుబోతుగా ఉన్నావు. నాకు మాట్లాడే చాలా మంది మాట్లాడతాను, నిజంగా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను అనుకోని అంటారు. ప్రార్థన చేస్తాడు దేవుడు ఊరుకుంటాడా? నువ్వు పోమ్మా, నా సన్నిధికి వెళ్ళమ్మా, నన్ను ఆరాధించు, నా సన్నిధికి వెళ్ళు, దేవుడు పంపుతాడు. ఆయన ఏమి తినేసి కొనుక్కోలేదు, కొనుక్కోవడం సంవత్సరం. ఇంకొంతమంది ఏమంటే కళ్ళు మూసుకొని అట్లే ఏమంటారు, ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు. కానీ ప్రార్థన అనేది దేవుడి సన్నిధానంలో
మనం మొదలుపెట్టడము, జ్ఞాపన జీవితము, దేవునికి మనం చెప్పటం మన స్థితిని ప్రభు అయిన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన జీవితాన్ని మారుస్తుంది, బ్రతుకును మారుస్తుంది. బ్రతుకును మార్చి దేవుడిచ్చిన మాట నెరవేరుస్తుంది. అంతే. అందుకే నేనే మాట ఇచ్చిన, నేనే ఏం చేస్తాను, దాన్ని నేను జరిగిస్తాను. నేను తెలుగువాళ్ళు చేయవారు కదా, మీ తెలుగులో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను, ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు ఎంత గొప్పది మాట మనతో మాట్లాడుతున్నాడు చూడండి. ఒక మాట ముందుకి ఇప్పుడు తొందరగా మనము రోమా రాసిన పత్రికలో 4వ అధ్యాయము 21 వచ్చిన, రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 వచ్చినాన్ని చూద్దాం. దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఫలము నొందెను. హల్లెలూయా. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు ఎవరికైనా సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏం పొందుకుంటాం మనము? ఇప్పుడు విశ్వాసంలో అంటాము. మీరు ఎవరు అంటే మేము విశ్వాసంలో అంటాం. విశ్వాసానికి ఏముండాలా? ఉందా? బలం ఉందా? నాకేముంటుంది బలం? నా వల్ల ఏమవుతుంది చెప్పు, నేనేం చేస్తాను? అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే బలహీనమైన మాటలు ఏమని చెప్తాను, కానీ బలమైన మాట ఒక్కటి కూడా మనము ప్రార్థన చేసినాము. ఓకే, దేవుడు ఎప్పుడు చేస్తాడో చెయ్యి అంటే అక్కడ ఏమొచ్చింది? బలహీనం. మళ్ళీ నేను ప్రార్థన చేసిన ఎప్పుడో ఒకప్పుడు చేస్తాలే అంటే అక్కడ కూడా ఏం లేదు, దానికి కూడా ఏం లేదు, బలం లేదు. అంటే ఈ రోజు మీకు ఏం కావాలా? ఎంతమంది బలం కావాలా చెప్పండి. దేవుడు మనకి ఏమి ఇస్తాడు? ఆయన ఏ బలం? దేవుడు కదా, విశ్వాసము వలన మన దేవుడు ఏమి ఇస్తాడు? ఆయన బలాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. హల్లెలూయా. ఎందుకు ఆ బలము అని అంటే ఆయన అంటున్నాడు కదా, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానాలు చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నాకు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు లేకు డూపు ఎంత అర్థం వచ్చేసింది. అంటే ఇప్పుడు అన్ని కూడా నాకు కూడా చేస్తాడు లే అని అంటారు. లేదా ఏం రావాలా? డూ రావాలా. ఏ డూ రావాలా? దేవుడు ఆయన వాగ్దానములను నెరవేర్చుటకు సమర్థుడని దేవుడు అందుకే నడిపించేవాడు. ఆయన దేవుడు తన కృపను చూపించేవాడు. ఆయన అయితే మనకు ఉండాల్సింది ఏమంటే విశ్వాసం. విశ్వసించిన వాడు కలవరపడడు. హల్లెలూయా. విశ్వసించిన వాడు ఏం చేయడు? కలవరపడడు. ఇప్పుడు మనకి ఏమున్నాయి? ఒప్పుకున్నారు మీకు వాళ్ళ అన్నీ ఏమున్నాయి? మనకు కలవరలే ఉన్నాయి. ఎట్లా ఏమో మనము ఎంతకాలం అయితే ప్రభువుని నమ్ముకోవాలంటే సంవత్సరాలు చెప్తాము. నేను పుట్టినప్పటి నుంచి క్రిస్టియనే అంటామా. ఇప్పుడు 7 గంటలు మాట్లాడమని ఏ కలవరాలు వస్తారు మనకి. ఈ వాక్యాన్ని పెట్టే అయ్యో ఎట్లేమో సోదరం ఎందుకు అన్నీ అంటే మనకి ఏముండాలి? మనకు
విశ్వాసం. హల్లెలూయా. అంటే విశ్వాసంలో మనం ఎదిగితే ఆ విశ్వాసం మనకి ఏం చేస్తుందంటే కలవరం లేకుండా అది మనకి ఏం చేస్తుందంటే ఫలమును చేకూరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వెనకాల సమాధిలో మన 2 శవాలతో వీడు వేసే దానివల్ల మనం 2 ఒకేసారి గొప్ప వేసే దానివల్ల వీడికి వచ్చేదాన్ని చాలా మంది భయపడతా ఉన్నారు రాత్రుల్లో. నేనైతే రోజు వచ్చి పోతాను. రాత్రి నేను వచ్చి లైట్ ఆఫ్ చేసుకొని పోతాను. చంద్రకాంత్ గట్టిగా చిన్నగా తోలుతాడు. వాళ్ళ అమ్మ మీద అడిగి వచ్చి కూర్చోంటాడు. ఒకటే రే నీ బయట నన్ను చూస్తాడు. సీరియస్గా పోతాడు. వాడికి ఏముంది? ధైర్యం ఉంది వాడికి. అని వాడికి ఏముండదు, ధైర్యం ఉండదు వాడికి. విశ్వాసం మనం కొనదా అంటా ఉంటాను. చెప్తా వణుకుడు వల్ల ఏమొస్తుంది జబ్బులు అనేది. బైబిల్ ఆ వాక్యమే ఈరోజు ధ్యానం చేశాను. వణుకు వల్ల ఏం పుడతాది మనుషులకి అనేది. ఇంక ఇవి మంటలాగా అయిపోవాలా, గుడ్ ఫ్రైడే అయిపోవాలా, ఈస్టర్ అయిపోవాలా, మనం జ్ఞాపకం చేస్తే నేను చెప్తాను మాటని. వణుకు వల్ల ఏమొస్తాయి జబ్బులు అనేది. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని యందు అక్కడ రోటిగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. విశ్వాసం ద్వారా ఏం పొందుకుంటున్నారైనా ఫలాన్ని పొందుకుంటున్నారు. ఈ ఫలము అనేది అనేకమైన కార్యాలు జరిగింపజేస్తారు. అందుకని అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నిన్ను నడిపించగలుగుతుంది. నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. నీ విశ్వాసమే నీ పట్ల కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది ఎందుకంటే సొలొమోను దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి అది లేచి నిలబడి దీవిస్తుంటున్న మాధ్యమంటే యెహోవా తన కార్యాన్ని ఆయన చేస్తాడు, అని దీవిస్తున్నాడు. మాట నెరవేరుస్తాడు అని అంటున్నాడు. అయితే నేనేం మాట ఇచ్చినా ఆలస్యం చేయకుండా తిరుగుబాటు చేయవలరా మీ తెలుగులోనే ఈ మాట నేనేం చేస్తాను? నేను నెరవేరుస్తాను. నేను ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ పౌలు చెప్తున్న మాటలో కూడా చూస్తున్నట్లయితే విశ్వాసం ద్వారా అన్ని రూఢిగా నేను నమ్ముతున్నాను. ఏ ఒక్కరిని కూడా దేవుడు నా గురించైనా నెరవేర్చక మానడు. ఖచ్చితంగా ఏం చేస్తాడైనా నెరవేరుస్తాడు. అంత రూఢిగా, అంత కాన్ఫిడెంట్గా నీవు కూడా అంత కాన్ఫిడెంట్గా ఉంటే ఆ ప్రభువే ఆయన కనిపిస్తాడు. ఆ ప్రభువే కృప చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ సర్వోన్నతుడైన దేవుడు కృపగల ప్రభువు ఆయన మన పట్ల కార్యం చేసి ఆయన నడిపించండి. అయితే ఈరోజు ప్రభు ఆయన ఏం చేయనున్నాడు? ఆయన ఆలస్యం చెయ్యడం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి అంటే ఈరోజు విశ్వాసం ద్వారా దేని పొందుకోవాలి? బలం. ఇప్పుడు నాకు బలం వచ్చి దానివల్ల లేచి నిలబడండి. లేచి నిలబడండి. మీ కాళ్ళు చేతులు బాగా ఆడించండి. చేతులు ఆడించండి. మీ నడుము వంచండి. మీ అడుగు ఆడి చూడండి. ఇప్పుడు దేవుడు నిన్ను ఆయన స్వస్థత ఇస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ప్రభు నిన్ను ముడుతూ ఉన్నాడు. ఆయన నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో ఆ పని దేవుడు నిన్ను బలపరిచి నీ ద్వారా ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రాలు బ్రహ్మ. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. విశ్వాసంతో రోడ్డుగా నమ్ముడు ఈరోజు
దృఢంగా విశ్వసించు. నీవు దేవుడు మాట ఇచ్చాడైనా ఆ మాటని నెరవేరుస్తున్నాడు. ఆలస్యం లేదు, ఇప్పుడే జీవితంలో దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు. ఎటువంటి బాహ్యం ఉన్నప్పటికీ, ఎటువంటి శరీర బాహ్యత ఉన్నప్పటికీ కూడా యేసు కృష్ణ ప్రభువారు నేను ముందు నేను కాపాడిన దేవుడు ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. వాగ్దానాలు ఏది కూడా తప్పిపోవాలి, అవి తప్పిపోవడం వల్ల కూడా. హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రాలు ప్రభువైనా, యేసయ్యానికి స్తోత్రాలు ప్రభువైనా. ఈ స్థితిని దేవుడు చూశాడైనా, ఈ పరిస్థితిని దేవుడు చూశాడైనా, ఈ కుటుంబాన్ని దేవుడు చూశాడైనా, ఈ ఆరోగ్య బలహీనతను దేవుడు చూశాడైనా. యేసు క్రీస్తు ప్రభువారు ఆ దేవుని మహిమ పరచడానికి కొరకు, దేవుని మహిమపరచడానికి కొరకు ప్రభుత్వ కార్యాలైన జరిగేప్పుడు చేయని. హల్లెలూయా. దేవుని కార్యము జరిగేప్పుడు చేయని. హల్లెలూయా. దేవానికి స్తుతి. హల్లెలూయా. ప్రభువునికి స్తుతి నాయనా. హల్లెలూయా. దేవాన్ని బలపరచడానికి వందనాలు ప్రభువైనా. అధికారములని నెరవేర్చడానికి ప్రభువైన తండ్రి, నేను ముందుగా బలపరిచిన తండ్రి, నాకు ఇచ్చిన స్వాస్థ్యమే, నాకు ఇచ్చిన విడుదలకి స్తోత్రాలు ప్రభువైన తండ్రి. కుటుంబాన్ని ప్రభువా మీరు బాగు చేస్తానికి స్తోత్రాలు ప్రభువైన. ఈ వాగ్దానాలు ప్రభువా ఆలస్యం లేకుండా ప్రభువా మీరు జరిగించడానికి స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతి నాయనా. స్తుతి 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 ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభువైన తండ్రి నాయనా. ఇరువుల ప్రభా ఈ కార్యం ప్రభా మీద జరిగించండి ప్రభా. ఈ కార్యం ప్రభా మీద జరిగించండి ప్రభా. స్తోత్రాలు. మీరు చేసిన ప్రతి కార్యం బట్టి మీరు స్తుతిస్తున్నాను. అమ్మవారి తేడండి, ప్రభుని ప్రార్థించండి, దేవుని మహిమపరచును. హల్లెలూయా. ప్రభావిక స్తోత్రాలు ప్రభువైన. హల్లెలూయా. ఓ ప్రభావిక స్తుతి నా తండ్రి. మీరు చేసిన ప్రతి పని బట్టి, మీరు బలపరిచిన విధానం బట్టి నా ప్రభువైన తండ్రి, ఇచ్చిన ఆశీర్వాదం బట్టి నా ప్రభువైన నీకే స్తుతి నాయనా. స్తుతి స్తుతి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి నా దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయన సన్నిధిని అనుభవించిన మన అందరితో కృపయు ఆశీర్వాదం సమాధానము అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.